ఈ వీడియో వచ్చేసరికి ఇంటికొచ్చాక సెకండ్ డే. ఈ ఇంట్లో బెనిఫిట్ ఏందంటే, ఇంటి చుట్టూ మల్లె చెట్లు చాలా ఉన్నాయి. పూజ కోసం పువ్వులు అసలు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఈవినింగ్ వచ్చేసరికి అందరం కలిసి గ్రోసరీ తీసుకుందామని బయలుదేరాము. యాక్చువల్లీ ఎక్కడ తీసుకోవాలో కూడా తెలీదు. కార్ ఒక చోట పార్క్ చేసి గ్రోసరీ షాప్‌లో ఏమన్నా కనిపిస్తాయని వెతుకుతూ ఉన్నాము. రిలయన్స్, డీమార్ట్ ఇలా అలవాటైపోయి ఇలా కిరాణా షాప్‌కెళ్ళి ఏం కావాలో చెప్పడం కొత్తగా ఉంది. నేను సోగ్గా లిస్ట్ కూడా రాసుకోకుండా ఎళ్ళాను. సగం మర్చిపోయి వచ్చాను. ఆల్మోస్ట్ 10, 15 డేస్ అవుతుంది. పిల్లలకి పాలల్లో వేసుకునే పౌడర్ అయిపోయి గూడా. చెన్నైలో అంటే ఎక్కడ దొరుకుతాయో తెలుసు కాబట్టి ఓకే. గానీ ఇక్కడ అసలు దొరుకుతదా అని డౌటొచ్చింది. కానీ ఒకరోజు వెతికితే సత్తెనపల్లిలో ఆర్గానిక్ డ్రై ఫ్రూట్ షాప్ దొరికింది. అండ్ నేను వెంటనే తీసుకొనొచ్చాను. ఈ ప్యాకింగు, ట్రావెలింగు ఈ హడావిడిలో ఉండి పిల్లల్ని సరిగ్గా పట్టించుకోలేదనిపించింది నాకే. అండ్ ఫుడ్ గూడా సరిగ్గా తీసుకోలేదు. పాలు గూడా బెల్లం వేసుకొని తాగుతున్నారు. ఈ పౌడర్ అయిపోయిన దగ్గర నుంచి. ఫైనల్‌గా ఈరోజైతే నాకు దొరికినియి. మొత్తం వేయించాను. ఇంకా చియా సీడ్స్ ఉన్నాయి. అవి కూడా కొంచెం వేయించేసి పౌడర్ మిక్సీ వేసేసాను. ఈరోజొచ్చేసరికి సండే మటన్ చేశాను. ఇంక